భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక గ్రామస్తులు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. 2 నెలల వ్యవధిలోనే 3 కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో అందరూ కిడ్నీ వ్యాధి బారిన పడడం కలచివేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామంలో కిడ్నీల వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 2 నెలల వ్యవధిలో 3 కిడ్నీల వ్యాధితో మరణించారు. మరో 20 మంది కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినా బెడ్స్ దొరకడం లేదని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు బాగా ఎక్కువ అవుతున్నారు. అది వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. మరి అది దేనివల్ల వస్తుందనేది మాకైతే ఇప్పటివరకు అంత చిక్కటం లేదు. మరి అధికారులు స్పందించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది అన్ని రకాలుగా టెస్టులు చేసి దాన్ని నిర్ధారణ చేసి మా యొక్క అనంతరం గ్రామంలోని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ఇప్పుడు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు ఇచ్చి అందరినీ ఆరోగ్యం కాపాడాలి. అలాగే డయాలసిస్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వెళ్ళినా కూడా ఎక్కడ బెడ్లు దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ బెడ్లు ఖాళీ లేవని చెప్తా ఉన్నారు. అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్లు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాబట్టి ఇక్కడ జూలూరుపాడు మండలంలో మండల కేంద్రంలో మరి డయాలసిస్కి సంబంధించిన బెడ్లు కొన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో డయాలసిస్ సేవలు ఉండే విధంగా మరి ప్రభుత్వ అధికారులు దాన్ని ఏర్పాటు చేయవలసిందిగా. ఒకే గ్రామంలో ఎంతమంది కిడ్నీల వ్యాధి రావడం అంతుచిక్కడం లేదని, చిన్న పెద్ద తేడాలోకి కిడ్నీలు దెబ్బతింటున్నాయంటున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవ అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూలూరుపాడు మెడికల్ అధికారి గ్రామాన్ని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరిశీలించారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికి డయాలసిస్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నీటి కలుషితం వల్ల కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని ఆర్ఎంపీలు వారి పరిజ్ఞానం పరిమితికి మించి వైద్యం చేయరాదన్నారు. అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు బాగా ఎక్కువగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అనే కంప్లైంట్ రావడం జరిగింది. అందులో భాగంగానే మా కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ గారు దాని గురించి తగు చర్యలు తీసుకోవాలి, దాని మీద మంచి వైద్యం అందాలి అని పేషెంట్ వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళని ఆ వ్యాధిగ్రస్తుల పరామర్శించేసి వాళ్లతో పాటుగా వ్యాధిగ్రస్తులతో పాటు ఇంకా ఆ వ్యాధి బారిన పడకుండా వాళ్ళకి ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి రక్త పరీక్షలు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, దాని గురించి ఈరోజు మేము ఒకటి సర్వే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా కిడ్నీ బారిన పడినటువంటి వాళ్లకు టైం ప్రకారము వాళ్లకు డయాలసిస్ చేయడం, వాళ్లకు మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్లకు రక్త పరీక్షలు చేయడం అనేటువంటి కార్యక్రమం నిర్వహించాలి.